లక్షలాది మంది జనులను శుభ్ర మార్గంలో గమ్యానికి చేరుస్తాను తల్లి. ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తున్నారో, కేవలం నన్నే నమ్ముకుని ఉంటున్నారో వారికి నేను రుణగ్రస్తుడినమ్మా. వారిని రక్షించుకోవడానికి నా తలనైనా ఇచ్చేస్తాను బిడ్డ అని సాయినాథుడు అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే అది నా పైన వేసేయి, అది నేను చూసుకుంటానమ్మా. నీ కష్టాన్ని పక్కన పెట్టేసే ముందు నీ కన్నీళ్ళు తుడుచుకో బిడ్డ. ఈ సాయి ఉన్నంత వరకు నీ కన్నీటికి కారణమైన వాళ్ళను ఊరికే ఏ రోజున వదలనమ్మా. ఈరోజు సంతోషంగా నా మీద నమ్మకంతో నువ్వు నన్ను తాకావు, ఇక నీకు అన్నీ సంతోషాలే. ఎప్పుడైతే నువ్వు నన్ను తాకావో అక్కడి నుంచి నీకు లక్ష్మీ కటాక్షం కూడా అందబోతుంది. నీకు 30,000 కోట్ల దేవతలు ఉంటారమ్మా. నీకు అన్నీ నీకు తెలుసు కదా. ఆ ఆశీర్వాదం నీ జీవితంలో నీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంది. అంత మాత్రమే కాదు తల్లి, ఈరోజు మహాలక్ష్మి నీ ఇంటికి రాబోతుంది. దానితో పాటు ఒక చిన్న పరిహారం చెప్పనా? చక్కగా రేపు నువ్వు చేసుకుంటావుగా తల్లి, నీకు సాధ్యమైందనుకో నా మందిరానికి ఈరోజు సాయంత్రానికి వచ్చి కాసేపు కూర్చో. నీ మనసును ఖచ్చితంగా నీ మనసుని ఇవ్వాలి అనిపించింది అనుకో, నీకు తోచినంత ఇవ్వు. ఏదైనా ఇవ్వాలనిపిస్తే ఆ తర్వాత నీ మనసులో ఉన్న బాధనంతా కూడా మనసు విప్పి నాతో చెప్పుకో. నీ బాధనంతా పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తానమ్మా. ఈరోజు రాత్రి పడుకునే లోపు ఒక చిన్న చెయ్యి పని చేస్తావా బిడ్డ, నీ జీవితంలో అతి పెద్ద మార్పు తీసుకొస్తుంది. వస్తుంది కూడా. ముందుగా నీ ఇంట్లో శనగలు ఉన్నాయి కదమ్మా, ఆ తల్లి ఆ శనగలు తీసుకుని కొద్దిగా అంటే నీ చేతులతో పిడికెడు శనగలు తీసుకుని వాటిని నానబెట్టుకుని, ఆ పిడికెడు కాకపోతే 2 పిడికలు రాసిపోయి నానబెట్టుకో. నానబెట్టిన ఆ శనగలను ఏం చేస్తావంటే పొద్దున్నే తెల్లవారుతూనే, శుక్రవారం కదమ్మా రేపు, నీకు చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటావు కదా, శ్రావణ మాస పూజ, వరలక్ష్మి వ్రతం చేసుకుంటావు కదా. ఈ విధంగా చేసుకున్న తరువాత ఆ శనగలను ఆ పూజలో ఉంచుకుంటావు కదా. ఆ శనగలను కూడా ఆ తర్వాత ఒక ఆవు దూడకు కానీ లేదంటే ఆవుకు తినిపించరమ్మా. ఆ ప్రయత్నం అయితే చెయ్యి. ఎందుకో తెలుసా ఇలా చెప్తున్నాను అంటే, నీ జీవితంలో ఎటువంటి కర్మలు ఉన్నా పాపాలు ఉన్నా, నువ్వు తెలియక చేసిన కర్మలు ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ సమసిపోతాయి తల్లి. అంటే ఆవు దూడకు కానీ ఆవుకు కానీ శనగలను తెప్పించడానికి తినిపించావనుకో, ఆ ప్రయత్నం చేసావనుకో చాలా మంచి రోజు అమ్మ. రేపు ఈరోజు రేపు ఈ 2 రోజులు అయితే ఇలా కనీసం 9 గురువారాలు కానీ లేదంటే 16 శుక్రవారాలు అయినా కానీ నువ్వు ఏ వారాలు ఈ 2 గురు శుక్రవారాలు ఎప్పుడు చేసుకున్నా కూడా నీకు మంచి. కుదరదు అనుకున్నారు చిన్న బెల్లం ముక్క అయినా సరే ఆవుకు తినిపించమ్మా. ఆ ప్రయత్నం అయితే చేయి తల్లి. అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా పాపాలన్నీ తొలగిపోతాయి.